ఏంట్రోయ్ మౌనంగా అలా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. ఎవరితో మాట్లాడినా గొడవ అవుతోంది, అందుకని సైలెంట్ గా ఉండడం బెస్ట్ అని. ఒక్కోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక్కో పద్ధతి ఉంటుందిరా, తెలుసుకో. ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు ఉల్లాసంగా మాట్లాడాలి, అవునా? మరి అమ్మతో మాట్లాడేటప్పుడు, ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మాట్లాడేటప్పుడు, గౌరవప్రదంగా మాట్లాడాలి, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, హృదయపూర్వకంగా మాట్లాడాలి, అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు, ఆప్యాయంగా మాట్లాడాలిరా, మరి పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఉత్సాహం రేకెత్తించే విధంగా మాట్లాడాలి, కష్టంలో ఉన్న చుట్టంతో, పాపం సానుభూతిగా మాట్లాడాలి, అధికారులతో, మర్యాదగా మాట్లాడాలి, వ్యాపారం చేసే వాళ్ళతో, ఖచ్చితంగా మాట్లాడాలి, అదే కస్టమర్స్ తో, నిజాయితీతో మాట్లాడాలి, మరి గర్ల్ ఫ్రెండ్ తో, తనకి ఎలా మాట్లాడితే ఇష్టమో తెలుసుకుని మాట్లాడాలి, కార్మికులతో, మర్యాద పూర్వకంగా మాట్లాడాలి, రాజకీయ నాయకులతో, జాగ్రత్తగా మాట్లాడాలి, మరి దేవుడితో, నిశ్శబ్దంగా ప్రార్థించాలి. మరి భార్యతో. ఫస్ట్ లో నువ్వు సైలెంట్ గా ఉన్నావే, అలా ఉంటూ తను చెప్పేది వినాలి.